నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో అమరావతి అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు, ఉత్తరాంధ్ర నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విష ప్రచారం చేస్తూ వస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి కుట్రలకు పాల్గొంటున్నారు? ఇలాంటి అంశాలపై చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మొన్న సభలో కూడా మాట్లాడారు. ఇంకా 2 సంవత్సరాల్లోకి అభివృద్ధి అంటే రాజధాని అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తున్నామనే నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్ర నేతలు, వైసీపీ నేతలు వాళ్ళు చేసే విష ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి అసలు? నిజంగా మొన్న ఏదైతే ప్రత్యేక సెషన్ అసెంబ్లీలో పెట్టుకొని ఒక చట్ట భద్రత తెచ్చుకున్నాం అమరావతికి. ఏంటి అదంటే, ఎవరు అధికారంలోకి వచ్చినా ఏం చేసినా సరే చివరకు మన అమరావతి రాజధాని, అవును, మన రాష్ట్రానికి అనే చట్టాన్ని తీసుకొచ్చుకోవటం కోసం దాని మీద ఒక నివేదిక అయితే తయారు చేశారు. పార్లమెంట్కి కూడా పంపించడం జరిగింది. దీని మీద ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కడుపు మంట. మరి ఏ విధంగా రోజుకి ఎన్ని ఈనో ప్యాకెట్లు తాగారో తెలియదు కానీ తట్టుకోలేక నిన్నటి రోజున మరి ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మరి వాళ్ళల్లో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మరి వాళ్ళిద్దరూ కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ అనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఏమైంది మీ సీనియారిటీ? ఏమైంది మీ రాజకీయ అనుభవం? ఏమైంది? ఈ విధంగా మీ వయసుకు తగ్గట్టుగా, మీ అనుభవానికి తగ్గట్టుగా ఒక హుందాతనం కానీ, ఒక రాజసం కానీ, మేము గత చరిత్ర రాజకీయ నాయకులం, కాంగ్రెస్ లో పనిచేశాము. మరి బొత్స సత్యనారాయణ గారిని చూస్తే మరి ఆయన ఒక సీఎం లెవెల్కి వెళ్ళిన వ్యక్తి. ఒకనొక టైంలో సీఎం గా అయితేనే ఎన్నిక అవుతాడు అనేది కూడా జరిగింది. మరి అలాంటి అప్పట్లో అంత అనుభవం ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, మీకు బుద్ధి లేదు, రాదు అనేది ఈ రోజున ప్రజలకు అర్థమైపోతుంది. అసలు వీళ్ళకి పెద్దోళ్ళు అయిపోయారు కదా, బుద్ధి తగ్గిపోతున్నారు అంటే కాదు, అసలు వాళ్ళకి బుద్ధి ఉంటే కదా అని అంటున్నారు. మరి ఎందుకు అట్లాంటి మాటలు అనవలసి వస్తుంది అంటే, అమరావతి ఈ రోజున రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పరచుకుందాం, యువతకు ఒక భరోసానిద్దాం, ధైర్యాన్నిద్దాం, వాళ్ళ భవిష్యత్తుకి ఒక దారిని చూపిద్దాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం విషం కక్కుతున్నారు. ఈ రోజున మద్రాసు కాదన్నారు, కర్నూలు కాదన్నారు, హైదరాబాద్ కాదన్నారు. మరి ఈ రోజున అమరావతి కూడా ఎందుకు? రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి, ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి వాళ్ళని రేపు అమరావతి వాళ్ళు వెళ్ళిపోమ్మంటారు, మనం ఎక్కడికి వెళ్ళాలి అని. ఎందుకు వెళ్ళిపోమ్మంటారు? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని పార్లమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటే రేపు రాబోయే రోజులు ఇంకా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఆలోచన, ఈ రోజున మనం వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక పట్టుదలతో ముందుకు వెళ్లే తత్వాన్ని మనం నింపాల్సింది పోయి ప్రాంతీయ విభేదాలను సృష్టించడానికి వీళ్ళు కారణం అవుతున్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత నీచానికి దిగజారిపోయారు. చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ రోజున ఒక అభివృద్ధి లేకుండా, యువతకు ఒక భరోసా లేకుండా, ఒక డిఎస్సి లేదు, ఒక కానిస్టేబుల్ నియామకం లేదు, సరిగ్గా పిల్లలకి ఒక సరైన విద్య లేదు, మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా లేదు. ఆ చిక్కీలు, జగనన్న చిక్కీ అంటే దాంట్లో పురుగులు, జగనన్న కోడిగుడ్లు అంటే అవి కూడా పాడైపోయిన కోడిగుడ్లు, జగనన్న మధ్యాహ్న భోజనం గోరుముద్ద, జగనన్న గోరుముద్ద, మరి ఆ గోరుముద్ద ఏమైందో ఎవరికి తెలియదు. మరి ఇలాంటివన్నీ కూడా మీరు చేసి పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం లేదు, ఆరోగ్యకరమైన మాటలు లేవు, ఆరోగ్యకరమైన పరిపాలన అంతకంటే లేదు. ఒక నకిలీ పరిపాలన మీరు అందించారు, ఒక కల్తీ పరిపాలన అందించారు, కల్తీ రాజకీయాల్ని చేశారు, కల్తీ మాటలతోటి, కల్లబొల్లి కబుర్లతోటి ప్రజల్ని ఎంత ఇబ్బందులు గురి చేశారు. అమరావతి మీద ఎన్ని కుట్రలు, ఎన్ని ఫైర్ యాక్సిడెంట్లు మనం ఈ మధ్య కాలంలో చూసాం. అరటి తోటలు, చెరుకు తోటలు తగలబెట్టారు గతంలో. మొన్న పైపులు మోడీ గారు వచ్చేటప్పుడు జరిగిందా? ఆ తర్వాత 2 సార్లు జరిగిందా? మళ్ళీ మొన్న లాస్ట్ టైం జరిగిందా? ఇన్నిసార్లు మీరు ఎందుకు కుట్రలు పన్నుతున్నారు? ఏ విధంగా అమరావతి మీద మీ విషాన్ని జిమ్ముతున్నారు? మరి వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తా ఉంటే నిజంగా ఈ రోజున అది పతనానికి వీళ్ళ ఆలోచనలు నాంది. వైఎస్ఆర్సీపీ పతనం అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం, కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చాక రాష్ట్రం అన్ని వైపులా కూడా అభివృద్ధి జరుగుతుంది. గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ వస్తుంది? వైజాగ్ లో. మరి మొన్న చూసాం, ఒక మచిలీపట్నం కానివ్వండి, లేకపోతే విశాఖపట్నం కానివ్వండి, లేకపోతే అమలాపురం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో చూస్తున్నాం. శ్రీకాకుళం, అరకు, ఇవన్నీ కూడా అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఉత్తరాంధ్రని గంజాయి పండించి
చివరికి అక్కడ గంజాయి అమ్ముకొని బతకండి అని చెప్పి యువతని మరి ఏ విధంగా మద్యానికి మత్తుకి బానిసలను చేశారో చూసాం. అంటే మత్తులో ఉంటే వాళ్ళు ఏ ప్రశ్నను అడగలేరు, ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు ఏం చేయొచ్చు, చక్కగా దోచుకోవచ్చు రాష్ట్రాన్ని. ఆల్రెడీ దోచుకున్నాడు. ధర్మాన ప్రసాదరావు ఎంత దోచుకున్నాడో తెలుసు, సిదిరి అప్పలరాజు ఎంత దోచుకున్నాడో తెలుసు, బొత్స సత్యనారాయణ ఎంత దోచుకున్నాడో తెలుసు. వేల వేల ఎకరాలు దోచుకున్నారు. మరి అలాంటి మీరు ఈ రోజున ఏదో మీ ప్రాంతాల మీద మీకు ప్రేమ ఉన్నట్లుగా, రాష్ట్ర ప్రజల మీద మీకేదో గౌరవం ఉన్నట్లుగా, భవిష్యత్తు గురించి మీకేదో ఆలోచన ఉన్నట్లుగా మాట్లాడటం మీ అవివేకం. ప్రజలేదో అనుకుంటున్నారేమో. అవును, ఖచ్చితంగా మిమ్మల్ని ఈ రోజున 11కు పడేశారు, రేపు ఆ ఒకటి కూడా తీసేస్తారు. సరిపోయిద్ది. మేడం, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భూ కబ్జా చేసింది, మరి అధికారం పోయిన తర్వాత కూడా అదే భూ కబ్జా చేస్తూ వస్తున్నారు. అవును, నిజంగా అసలు ఇటు చిత్తూరు జిల్లా చూసుకుంటే సొసైటీ భూములు కూడా వదలకుండా చేస్తున్నారు. నిజంగా వీళ్ళని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా అనుచరులు కూడా చేస్తూ వచ్చారు. మరి ఎలా చూడాలి? తెలుసు కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే భూ బకాసురుడు. గతంలో మనం చెప్పుకున్నాం. అవును, బకాసురుణ్ణి భీముడు ఏ విధంగా మరి వధించాడో ఈ నాయుడు ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. వీళ్ళని మట్టి కరిపించాలి. ఏ మట్టినైతే దోచుకుంటున్నారో వాళ్ళకి చుక్కలు చూపించాలి. ఇంత దారుణంగానా ఇన్ని భూ కబ్జాలు, వందల వేల ఎకరాలను ఇష్టానుసారంగా మళ్ళీ ఫైళ్లు దక్కనం. మీ చేసిన ఏదైతే ఆ భూ కబ్జాలు బయటపడకుండా ఉండాలంటే దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా కనిపించకుండా మాయం చేయాలి. ఏం చేయాలి? తగలబెట్టేసేయాలి. మనం చూసాం దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మాధవరెడ్డి, ఆయన అనుచరుడు తుకారం ఎవరో ఉన్నారు. వీళ్ళంతా కూడా దొరికారు. దొరికిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు? అన్ని అబద్ధాలే చెప్తారు. అబ్బే మాకేం తెలియదు అని. కానీ అందరూ మాకు తెలియదు అంటే మరి చేసింది ఎవరు కబ్జా? అటు అటవిక భూములు వదలలేదు, అటవీ శాఖకు సంబంధించినవి. ఇటు గ్రామ సంబంధించిన భూములు, రెవెన్యూ భూములు వదలలేదు. ఎక్కడా కూడా వీళ్ళు ఈ రోజున ఒక ఉత్తరాంధ్రనే కాదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మీరు. మళ్ళా మీరు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని కూటమి ప్రభుత్వం మీద ఇలాంటివన్నీ కూడా. అవును, వీళ్ళు ఈ రోజున ఒక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఏదైతే ఈ అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉన్నాడు. మరి వాళ్ళ దగ్గర కూడా ఈ లేపాక్షి భూములు, బ్రాహ్మణి భూములు, లేకపోతే ఇంకా బోలెడన్ని ఉన్నాయి. మరి వాళ్ళేం తక్కువ తినలేదు. మరి వాళ్ళ బాటలోనే వీళ్ళు కూడా నడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటే కనీసం మేము గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు కట్టుకోకూడదు అన్నట్లుగా సజ్జల ఎస్టేట్ అంటారు ఒకరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫామ్ హౌస్ అంటాడు ఒకడు. అడవిలో చెట్లు నరికేయటం తప్పు, ఆ భూమిని ఆక్రమించడం తప్పు, అక్కడ వన్యమృగాలకి, వన్య ప్రాణులకి హానిని తలపెట్టడం తప్పు. ఇన్ని విధాలుగా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే మరి ఎన్ని రోజులు మీ పాపం పండేది ఎప్పటికీ? ఖచ్చితంగా ఈ రోజున ప్రజలు ఒక మంచి పని చేశారు. ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ భూ కబ్జాలకి చరమగీతం పాడుతుంది. అదే విధంగా ప్రాంతీయ విభేదాలను సృష్టించే విధంగా అమరావతి మీద మరి ఇట్లాంటి విష ప్రచారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు అది త్వరలోనే ఉంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.